ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బీఏఎస్ రిక్రూట్మెంట్ 2025 ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ పరిధిలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాండర్డ్ ప్రమోషన్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి కొత్త నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది. కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్న MBA మరియు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. 18 నుండి 40 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటాయి మరియు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 50,000 రూపాయల జీతం లభిస్తుంది. ఉత్తమ భాగం ఏమిటంటే దరఖాస్తు రుసుము లేదు. ఇది అన్ని నేపథ్యాల అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉండబోతుంది. దరఖాస్తు గడువు నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 21 రోజుల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 40 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయసు సడలింపు అయితే ఉంటుంది. విద్యార్హత మరియు అనుభవం: అభ్యర్థులు తప్పనిసరిగా MBA లేదా సోషల్ వర్క్లో మాస్టర్స్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఇది కాంట్రాక్ట్ ఆధారిత ప్రభుత్వ ఉద్యోగానికి పోటీతత్వ జీతం ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. ఎంపిక ప్రక్రియ: BIS ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎంపిక 2 దశల్లో నిర్వహించబడుతుంది. 1 రాత పరీక్ష, 2 ఇంటర్వ్యూ. అభ్యర్థులు రాత పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. 2 దశలను ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి తుది నియామకాన్ని పొందే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్కు లోనవుతారు. దరఖాస్తు రుసుము లేదు. కేటగిరీతో సంబంధం లేకుండా అన్ని అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము లేదా ప్రాసెసింగ్ ఛార్జీ ఏదీ అవసరం లేదు. ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. కావలసిన పత్రాలు: BIS ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ పత్రం, అధ్యయన ధృవీకరణ పత్రాలు, అనుభవ ధృవీకరణ పత్రాలు. ఈ పత్రాలను కలిగి ఉండడం వలన అప్లికేషన్ ప్రాసెసింగ్ మరియు ధృవీకరణ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. BIS ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి? అర్హత గల అభ్యర్థులు ఈ దశలను అనుసరించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్లు డౌన్లోడ్ చేసుకోండి. BIS అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. నోటిఫికేషన్ PDF మరియు దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీ దరఖాస్తుని ఫామ్ని ఫిల్ చేయండి. మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు పని అనుభవాన్ని నమోదు చేయండి. అన్ని సమాచారం ఖచ్చితమైనది మరియు మీ పత్రాలకు సరిపోతుందని నిర్ధారించుకొని అవసరమైన పత్రాలను అటాచ్ చేయండి. అవసరమైన అన్ని సర్టిఫికేట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించండి. వివరాలను పూరించి పత్రాలను జత చేసిన తర్వాత దరఖాస్తును సమర్పించండి. భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు సంఖ్యను వ్రాసుకోండి. అర్హత ప్రమాణాల ఆధారంగా BIS అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుంది. రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్సైట్లో విడుదల చేయబడతాయి. నోటిఫికేషన్లు మరియు పరీక్ష తేదీల కోసం అధికారిక BIS వెబ్సైట్ను క్రమం తప్పకుండా సందర్శించడం ద్వారా అప్డేట్గా ఉండండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే అధికారిక నోటిఫికేషన్ PDFని తనిఖీ చేయండి లేదా BIS హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించండి. ఈరోజే దరఖాస్తు చేసుకోండి మరియు BIS రిక్రూట్మెంట్ 2025 కింద ఫుడ్ డిపార్ట్మెంట్లో సురక్షితమైన మరియు ప్రతిఫలదాయకమైన కెరీర్ వైపు అడుగు వేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.